ఓటమితో ఇప్పుడు 3 పార్టీల భవిష్యత్తును ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షం అనేది లేకుండా పాలన చేసిన ఆ పార్టీల పరిస్థితి ఎలా ఉండబోతుంది? రానున్న రోజుల్లో ఆ పార్టీలను ప్రజలు ఆదరిస్తారా? గత వైభవాన్ని మళ్లీ వస్తుందా? అసలు ప్రజా అభిమానాన్ని కోల్పోయిన ఆ 3 పార్టీలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. మూడు పార్టీల ఉనికిని ప్రశ్నిస్తున్న ఓటమి. 2023 ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్. ఓటమి బాధతో బయటకు రాలేకపోతున్న కేసీఆర్. చంద్రబాబును అరెస్టు చేసి భయపెట్టిన జగన్. ప్రజా తీర్పుతో ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైసీపీ. తొలిసారి ఢిల్లీలో ఓడిపోయిన ఆప్. కాంగ్రెస్కు దూరమై స్కాములకు దగ్గరైన ఆప్. బీజేపీ వ్యూహాల్లో ఆపు తట్టుకుంటుందా? ఒక్క ఓటమి 3 పార్టీలకు రాజకీయ ఉనికిని ప్రశ్నించే స్థాయికి తీసుకువచ్చింది. అలాగే 3 అధినేతలకు ఊహించని షాకును ఇచ్చింది. తెలంగాణలో వరుసగా 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఓటమిని చవిచూసింది. అలాగే ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక ఇప్పటికీ ప్రజాక్షేత్రంలోకి రాలేకపోతున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ కూడా తన 10 ఏళ్ల అధికారంలో తెలంగాణలో మరొక రాజకీయ పార్టీ జాడ కనిపించకుండా చేశారు. అలాగే మరో పార్టీ నాయకుడు పేరు వినిపించకుండా రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించారు. అంతేకాదు ఇప్పుడు ప్రజా తీర్పును కూడా కేసీఆర్ ఒప్పుకోలేకపోతున్నారు. మరోవైపు పార్టీ ఒక్కసారి ఓటమిని ఎదుర్కోగానే ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా అధికార పార్టీలోకి జంప్ కొట్టారు. దీంతో బీఆర్ఎస్ అధినేతకు ఓటమిని మించిన అవమానాన్ని చూపించారు. ఇక కేసీఆర్ దోవలో పయనిస్తూ చేతిలో అధికారాన్ని పెట్టుకొని 5 ఏళ్లు ఏపీని ఏలిన వైసీపీది కూడా మరొక చరిత్ర. అయితే వైసీపీని ఓటమి పలుకరించగానే పార్టీ చెల్లాచెదురైంది. 151 సీట్లతో 2024 ఎన్నికలకు వెళ్లిన వైసీపీ వైనాట్ 175 అంటూ ప్రత్యర్థి పార్టీలు భయపెట్టే ప్రయత్నం చేసింది. అలాగే చంద్రబాబును అరెస్టు చేసి టీడీపీ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రణాళికలు వేసింది. జనసేన టీడీపీ పొత్తు కుదరకూడదని కుయక్తు రాజకీయాలతో అలుపెరిగిన పోరాటము చేసింది. అయినా ప్రజా తీర్పును మార్చలేకపోయి చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం 11 సీట్లకు పరిమితమైంది. దీంతో పార్టీలోని ముఖ్య నేతలందరూ సాయిరెడ్డితో సహా వైసీపీకి రాజీనామా చేసి జగన్ రాజకీయానికి ఓ దన్నం పెట్టి తప్పుకుంటున్నారు. ఇక దేశ రాజధానిలోని పార్టీ పెట్టి ఎన్నికలను ఎదుర్కొన్న తొలిసారే ఢిల్లీ గద్దె మీద ఆ పార్టీ తన జెండాను ఎగురవేసింది. అలాగే తన అజెండాలతో ఢిల్లీ ప్రజలను మెప్పించింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు పక్కకు పెట్టి రెండవసారి కూడా హస్తనాలో పాగా వేయగలిగింది ఆ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీకి దూరమై స్కాములకు దగ్గరై పాలనను పక్కకు పెట్టి అవినీతికి చేరువై 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకొని ముఖ్యమంత్రిగా ఉంటూ జైలుకెళ్లిన ఆప్ అధినేత కేజ్రీవాల్ తనకు ప్రజల నుంచి సానుభూతి వస్తుందని ముచ్చటగా 3వ సారి కూడా దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని స్థాపించి దేశంలో అశ్వమేధ యాగం చేస్తున్న బీజేపీ పార్టీ గెలుపు గుర్రానికి కళ్ళెం వెయ్యాలని ఆశించారు. అయితే బీజేపీ పార్టీ ఓటమి సంగతి అటుంచితే చివరికి ఆప్ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ని కూడా ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు. పార్టీ ఓటమితో పాటుగా పార్టీ అధినేత కూడా ఓడిపోతే ఇక రాజకీయ పార్టీ తన ఉనికిని కోల్పోవడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. అందున బీజేపీ వేసే రాజకీయ పద్మ వ్యూహాలను తట్టుకొని ఆప్ ఢిల్లీలో నిలబడగలుగుతుందా అనే సందేహాలు ఇప్పుడే రాజకీయ పార్టీ శ్రేణుల్లో వెంటాడుతున్నాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తరువాత భవిష్యత్తు నాయకుడిగా కేటీఆర్ ముందుండి నడపగలరు. లేకుంటే హరీష్ రావు తన పవర్ రాజకీయాలు చూపించి బీఆర్ఎస్ని తిరిగి నిలబెట్టనుగలరు. ఇక ఏపీలో వైసీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. వైసీపీకి వర్తమానం, భవిష్యత్తు రెండూ కూడా జగనే కావటం, ఆయన మీద 10ల సంఖ్యలో అవినీతి కేసులు ఉండటంతో జగన్ జైలుకు వెళితే వైసీపీ కథ సమాప్తం కావచ్చు.